తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మా సంఘ కాపరి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి కూడా వారికి, సంఘానికి, అందరికీ మీకందరూ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేడు చదవబడినటువంటి వాక్యము లూకా సువార్త 4వ అధ్యాయము 16 మనం చదివాము. ఇది యెషయా యొక్క ప్రవచనాలు, యెషయా ప్రవచనాలు. ఆయన ఇంకే ఒకసారి చూద్దామని యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వాక్యం. అక్కడ యేసుక్రీస్తు వారు చదివింది ఏంటంటే, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణములకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయము కనపరచను. ఇంకా కింద ఉందనుకోండి. ఇది యేసుక్రీస్తు వారు ఈ యొక్క సమాజ మందిరంలో ఆయనకి ఇచ్చినటువంటి పుస్తకం యెషయా గ్రంథం ఆయన చదివి నేడు ఆ యొక్క ప్రవచనము నెరవేరింది, నా ఎక్కడ నెరవేరిందని ఆయన చెప్తున్నాను. అయితే అది ఇక్కడ ప్రవచనము నెరవేరుతున్నప్పుడు మనం కొన్ని విషయాలు కాంట్రవర్షియల్ మ్యాటర్స్లో కనిపిస్తుంటాయి కానీ కావు. ఎందుకంటే దేవుడు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అనేక మంది వ్యక్తుల్ని, వారిని దైవజనులు అంటాం, లేక ప్రవక్తలు అంటాం, వారిని తన పనుల కొరకు ఆయన వాడుకున్నాడు. ఆ ప్రవక్తలు కొత్త నిబంధన గ్రంథం వచ్చినప్పుడు ప్రవక్తలు లేరు. ఎందుకంటే ప్రవక్తల కాలం ముగిసిపోయింది. కొందరు ఏమంటారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆఖరి ప్రవక్త అంటారు. కానీ ఆయన చెప్పాడు, నేను ప్రవక్తని కాను, నేను ప్రభు మార్గము సాధారణం చేయాలని చెప్పి ఒక శబ్దము, అంతే తప్ప నేను ప్రవర్తన కాదని కూడా ఆయన చెప్తుంటాడు. అనగా పాత నిబంధన ఆమోసు గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రవక్తలు, ఆ ప్రవక్తల కాలం అయిపోయింది. ఆ ప్రవక్తల్ని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడంటే, తాను ఏమి చెప్తే అదే చెయ్యాలి. ఒక్క మాట వారికి ఒకటి చెప్పి రెండంటే ఆ ఒక్క మాటే చెప్పి రావాలి, రెండో మాట మాట్లాడకూడదు. మాట్లాడితే దేవుడికి ఇష్టం ఉంటుంది. అలాగే కొంతమంది పెద్ద ప్రవక్తలకి ఏంటంటే ఒక 2 సంవత్సరాలు ఉంటారు, 3 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా ఆ యొక్క రాజ్యాల్లో ఉండి ఆ యొక్క ప్రజలకి ఆయన దేవుడు చెప్పినటువంటి విషయాన్ని, ఓ ప్రజలారా, మీరు దేవునికి విరోధముగా ఈ యొక్క కార్యాలు చేస్తున్నారు, మీ యొక్క రాజ్యం మరి కూలిపోతుంది, మీరు కానీ మారు మనసు పొందకపోయినట్టయితే మీరు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పడతారు, ఇప్పటికైనా మారు మనసు పొందని కొంతమంది ప్రవక్తల చేత మనం చెప్పిస్తుంటారు. అదేవిధంగా మనం ఏంటంటే చూస్తే మన యోనా గురించి తెలుసు. ఆయన నేనేమే పట్టణానికి పంపించి అక్కడ ఆ రాజ్యంలో వారందరికీ కూడా ప్రవచించమని చెప్పినప్పుడు ఆయన ప్రవచించకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా దేవుడు వెంటనే ఆయన్ని శిక్షించి ఆ యొక్క తన కార్యాన్ని జరిపించుకుంటాడు. అలాగే ఏ ప్రవక్త అయినా సరే దేవుడు ఆ ప్రవక్తకి వెళ్ళి, ఆ యొక్క దైవజనుడికి వెళ్ళి, ఏలియామని, ఎలీషామని, ఇంకెవరైనా సరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు నో, నేను వెళ్ళను, నాకు సమయం లేదు, నాకు ఒంట్లో బాగోలేదు అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వారికి తప్పకుండా దేవుడు శిక్షించగలరు. కారణం ఏంటంటే అతని మాటకి తిరుగులేదు. పాత నిబంధన గ్రంథంలో దేవుడి యొక్క మాటకి తిరుగులేదు. ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా దేవుడి యొక్క ప్రజలే, అందరూ దేవుడి యొక్క ప్రజలే. కానీ ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు వారిని కొన్ని కార్యాల కొరకు ఒక ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలనే ఉద్దేశం మీద వారిని ఏర్పాటు చేస్తే వారు ఏం చేశారంటే దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి చెదిరిపోయి మరి అన్య దేవత విగ్రహాలని పెట్టుకొని వారు పూజిస్తూ దేవుడికి విరోధముగా వారు ప్రవర్తించారు. అలాంటి పరిస్థితుల్లో మన దేవుడు తన ప్రవక్తలు పంపించి వారికి చెప్తుండేవాడు, మీరు
దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నారు, మీ యొక్క ప్రవర్తన సరిదిద్దుకోండి అనేసి. మరి వారికి ఏం చేశారంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం రోజు చదవడం వలన ఆ విధంగా వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు అన్న దీని మీద మరి మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఆ ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం చదువుతున్నారు, ప్రతిరోజు చదువుతారు. కొంతమంది ఎప్పటికప్పుడు పుట్టగానే తల్లిదండ్రులు ఏం చేస్తుంటే వాళ్ళ పిల్లలకి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ కూడా చదివిస్తుంటారు. కానీ చదువే వారి ప్రవర్తనే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఇశ్రాయేలు జనాలు పూర్తిగా చెదిరిపోయి ప్రపంచమంతా మరి అనేక చోట్లకి చెదిరిపోయినప్పుడు కొన్ని చోట్లకి మరి దేవుడు ప్రవక్తల్ని పంపించాడు. ఆ విధంగా మరి పంపిస్తున్నప్పుడు ఈ యొక్క మన సొలొమోను మహారాజు దగ్గర వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారిని మరి 2 భాగాలుగా విడిపోయారు. ఒక గోత్రం వారు ఒక దగ్గర, ఒక గోత్రం యోధా గోత్రం వారు ఒక దగ్గరను, మిగతా 10 గోత్రాలు ఇంకొక చోట ఉండి విడిపోయారు. వీళ్ళందరూ ఇశ్రాయేలీయులే, కానీ చెడిపోయారు. విగ్రహాలని పూజిస్తున్నారు, అన్య దేవతల్ని ఆరాధిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు దేవుడు అనేక మందిని అక్కడక్కడ అనేక చోట్ల మరి తర్వాత వీరు బబులోను రాజు తన రాజ్యానికి చాలామందిని ఆయన చెరలోనికి తీసుకొని పోయినప్పుడు కూడా అక్కడ కూడా కొంతమందిని ప్రవక్తలు పెట్టి దేవుడు వారికి కొన్ని విషయాలు తెలియజేశారు. ఆ యొక్క ప్రవక్తలు తన యొక్క సమయం ఏంటంటే కొద్ది కాలమే. కొంతమందిని 1 గంటే వాడుకుంటాడు, కొంతమందిని 1 రోజు వాడుకుంటున్నాడు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న దైవజనుడి విషయంలో మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఆ దైవజనుడికి దేవుడు ఏం చెప్తాడంటే, నీవు వెళ్ళి యరొబాము అంటే మిగతా 10 ఇశ్రాయేల్ గోత్రాల మీద రాజుగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నీవు అక్కడికి పేరు, ఈ యొక్క దైవజనుడికి పేరు లేదండి, బైబిల్లో మనకి పేరు లేదు. కానీ ఏం చెప్తుంది, నువ్వు పరాని దగ్గరికి వెళ్ళి యరొబాము నువ్వు చేస్తున్నది చాలా చెడ్డ కార్యాలు, దేవుడికి విరోధమైన కార్యాలు నువ్వు చేస్తున్నావు, నువ్వు బలిపీఠాలు కట్టిస్తున్నావు, ఎత్తైన స్థలాలు కట్టిస్తున్నావు, దాని మీద అన్య దేవతలను పూజిస్తున్నావు, ఆ యొక్క బలులు అర్పిస్తున్నావు, అవన్నీ కూడా నువ్వు చేయడానికి వీల్లేదు, ఇవన్నీ దేవుడికి విరోధమైనవి అని నువ్వు చెప్పేసి ఈ యొక్క దైవజనుడికి దేవుడు చెప్తాడు. ఈ విషయాన్ని యరొబాము చెప్పేసి నువ్వు వెంటనే వెళ్ళిన త్రోవను కాకుండా ఇంకొక త్రోవను వెళ్ళిపో, అక్కడ మాత్రం నీళ్లు కానీ భోజనం కానీ ఏమీ చేయొద్దు అని చెప్పేసి దేవుడు పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ యరొబాము దగ్గర ఆ యొక్క దైవజనుడు వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాడు. చెప్పిన తర్వాత యరొబాము కోపం నుంచి చెయ్యి చాపి అతన్ని పట్టుకుందామని చూస్తున్నప్పుడు అతని చెయ్యి ఎండిపోయింది. ఇలాగా పక్షవాతం చోట అయిపోయినప్పుడు, అయ్యో నా చెయ్యి అయిపోయిందే, నేను రాజుని మళ్ళీ అతను బతిమాలుకున్నప్పుడు ఈ యొక్క చిన్న ప్రవక్త ఆ యొక్క దైవజనుడు దేవుడికి ప్రార్థన చేయగానే మళ్ళీ బాగు వెళ్ళిపోతున్నాడు. అంతే, అతని పని అక్కడ అయిపోయింది. ఆ దైవజనుడు చేయవలసిన పని అంతే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, వచ్చిన తోడ కాకుండా ఇంకో తోడ వెళ్ళిపోవాలి. అతను ఏం చేసేది, వెళ్ళిపోతూ వెళ్తే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక దైవజనుడు, ముసలి దైవజనుడు ఏం చేసాడు, ఈ సంగతి తెలిసి దారిలో కాసి అతను వెనకట్ల మళ్ళీ గాడిద మీద వెళ్ళిపోతున్నప్పుడు వెనకట్ల వెళ్ళి అతను తీసుకొచ్చి నాకు ఒక దేవదూత నాకు కనిపించి నీకు భోజనం పెట్టమన్నది, కాబట్టి నువ్వు భోజనం చెయ్యనేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి భోజనం పెట్టి ఏం చేస్తే దేవుడు ఏం చేస్తాడు, కోపం వచ్చింది. ఇక్కడ ఈ ప్రాంతంలో నువ్వు భోజనం చేయొద్దు, త్రాగొద్దు, ఏమీ చేయొద్దు, నీ మట్టుకు నువ్వు వెళ్ళిపో, వచ్చిన త్రోవను కాకుండా ఇంకో త్రోవను వెళ్ళిపో అని చెప్తే, ఈ దైవజనుడు పిలిచినంత మాత్రం ఆయన వచ్చి అక్కడ భోజనం చేస్తున్నప్పుడు దేవుని దూత మరి యొక్క ముసలి దైవజనుడికి కనిపించి, ఇతను నా మాటకి విరోధంగా భోజనం చేశాడు కాబట్టి ఇతను చావవలసిందే అన్నప్పుడు ఆ యొక్క దైవజనుడికి వెళుతున్నప్పుడు దారిలో సింహం చంపేసింది. తినేయలేదు,
కానీ చంపేసింది. ఎందుకంటే ఆయన చనిపోవాలి. సింహానికి దేవుడు ఆర్డించాడు ఓన్లీ చంపడం వరకే. ఆ గాడిద అక్కడ ఉంది, సింహం అక్కడే ఉంది. అందువలన అక్కడితో అతను దైవజనుడు అనగా ప్రవక్త దేవుడు ఏమి చెప్తే అదే చెయ్యాలి. ఇంకొక మాట కానీ ఎక్కువ ఎక్స్ట్రా చెప్పినట్టయితే దేవుడు ఉగ్రతకు పాత్రుడు అవుతాడు. అందువల్ల మనం ఈ యొక్క యెషయా గ్రంథంలో కానీ ఇర్మీయా గ్రంథంలో అని చెప్పినట్టయితే యెహోవా దేవుడు ఇలాగ చెప్పుచున్నాడు అనే చెప్తారు తప్ప నేను నీకు ఇలాగ చెప్తున్నాను, దేవుడు నాకు ఇలా చెప్పాడు కాబట్టి నీకు నేను ఇలా చెప్తున్నాను కాదు. చూడండి, ఇర్మీయా గ్రంథం కానీ యెషయా గ్రంథం కానీ ఏదైనా మనం ఇర్మీయా తీయండి దయచేసి. అంటే ఏమి తీసినా కూడా అక్కడేముంది, యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. 27వ అధ్యాయం 27వ అధ్యాయం తర్వాత 12వ వచనం 27లో 12 మనం చూస్తుంటే, ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మీయా మెడ మీద కార్యం విడిచిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. ఇవన్నీ కూడా ఇర్మీయావని, యెషయావని, దానియేలు అవని, ఎవరైనా యెహెజ్కేలు అవని, వీరందరికీ కూడా దేవుడు ఏమి చెప్పితే అదే విషయాన్ని వాళ్ళు చెప్పాలి. కానీ అంతకన్నా ఎక్కువ విషయాన్ని వీళ్ళు సొంత జ్ఞానాన్ని ఉపయోగించడానికి అక్కడ వీలు పడదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకున్నారు. ఒక గ్రైండింగ్ మిషన్ ఉందనుకోండి, దాన్ని గ్రైండింగ్ చేయడానికే వాడుకోవాలి. లేట్ మిషన్ ఉందనుకోండి, దానికి టర్నింగ్ చేయడానికి వాడుకుంటుంటారు. ఇలా ఒక్కొక్క దాన్ని దేనికి వాడాలో దేవుడు దాని గురించే వాడుకున్నాడు తప్ప దానికి వ్యతిరేకమైనటువంటి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించినట్లయితే దేవుడు వారికి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అందువల్ల ఏమైనా వాళ్ళ మరి ఈ యొక్క దేవుడు యెహోవా దేవుడు పాత నిబంధన గ్రంథంలో అనేక వందల మంది ప్రవక్తల్ని ఆయన వాడుకున్నాడు తన కార్యాలు చేయడానికి. పలానా వారికి వెళ్ళి పలానా పని చెప్పిరా, పలానా వ్యక్తిని ఇక్కడికి తీసుకురా అంటే అది చదవలసిందే. అంతేకాని వాళ్ళు సొంతంగా తన సొంత విషయాలు చేసినట్టుగా ఎక్కడ లేదు. అయితే ఈ యొక్క యెషయా గ్రంథంలో కానీ ఇర్మీయా గ్రంథంలో వాళ్ళు ఎక్కువ కాలం ఉంటున్నప్పుడు ప్రతి విషయం కూడా యెషయా చాలా విషయాలని ఆయన ప్రవచించాడు. కానీ అవన్నీ ప్రవచనాలే తప్ప తన జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పినటువంటి విషయాలు మాత్రం కావు. అవన్నీ కూడా దేవుడు ఇది చెయ్యండి అంటే అదే చేస్తున్నాడు. అలాగ ప్రవచించిన ప్రవచనాలలో ఒకటి యేసుక్రీస్తు గురించి యెషయా 42వ అధ్యాయంలో ఆయన ప్రవచించాడు. అది ఆయన ప్రవచనము ఏముందంటే, ఇంకా మనం 42వ అధ్యాయము 6వ వచనంలోకి వెళ్ళటైతే, గుడ్డి వారి పనులు తెచ్చుటకును, బంధింపబడిన వారిని జలసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవాను నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేతి పట్టుకొని ఉన్నాను. యెహోవా దేవుడు యేసుక్రీస్తుని పంపించడానికి ముందు సుమారు కాకుండా 100 సంవత్సరాలు 700 సంవత్సరాల ముందుగానే ఈ యొక్క ప్రవచనాన్ని ఆయన ప్రవచించాడు. అందువల్ల యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేడు ఈ దినము ఈ యొక్క ప్రవచనం నెరవేరింది, నా విషయంలో నెరవేరింది అంటే అది యేసుక్రీస్తు వారికే అని ఆయనకే తెలుసు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవ్వరు కూడా సేవకులు ఎవరు లేరు. దేవుని సేవకులు వేరు, దేవుని జనులు వేరు, ప్రవక్తలు దేవుని జనులు అన్నవారు. దేవుని సేవకులు వేరు. మొట్టమొదటి దేవుని సేవకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. మొట్టమొదట దేవుని సేవకుడు. మిగతా వాళ్ళు సేవకులు కింద దేవుని జనులు మనం చెప్తే ఆ పని చేయడమే, అంతవరకే వాళ్ళకి. అంతకంటే ఎక్కువ చెప్పడానికి దేవుడు ఒప్పుకోలేదు. యోనా వెళ్ళాడు, ఆ యొక్క నీనెవె పట్టణానికి వెళ్ళి అందరికీ కూడా ప్రచారం చేశాడు. ఇదిగో 40 దినాల్లో ఈ నా యొక్క నగరం అంతా నాశనం అయిపోతుందని చెప్పినప్పుడు అంతే చెప్పాడు. మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంటే ఏమిటి? మారు మనసు అంటే అక్కడ మారు మనసు వేరు, అక్కడ మారు మనసు అంటే వేరు చేస్తున్నటువంటి దుష్టక్రియలన్నీ మానేసుకోండి.
నిజమైన దేవుడు యెహోవా దేవుడు ఉన్నట్టు ఈ యొక్క విగ్రహాలను ఎందుకు పూజిస్తున్నారు? కానీ మీరు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు కాబట్టి మీరు మారు మనసు పొందండి అనేసి ఆయన ప్రచురం చేశారు. కాబట్టి అంతే, అక్కడితో అయిపోయి ఒక దగ్గర వచ్చి కూర్చొని చూస్తున్నాడు. నాకు ఈ రోజు అయిపోయింది, ఈ లోపల ఈ యొక్క నగరం నాశనం అయిపోతుంది అనేసి ఆయన చేయవలసిన పని అయిపోయింది. ఇంకెక్కువ కాలం అక్కడ కూర్చున్నాడు. కానీ అది నాశనం అవ్వలేదు. ఎందుకంటే దేవుడు చెప్పమన్నాడు, చెప్పాడు, వారు మారు మనసు పొందారు, రక్షణ పడ్డారు, అది వేరే విషయం. అలాగా మిగతా ప్రవక్తలు అని అన్నవారు అంటే నిజమైన ప్రవక్తలు, కొంతమంది ఈ నిజమైన ప్రవక్తలు కాదు, దేవుని పేరు చెప్పుకొని ఉన్నటువంటి ప్రవక్తలు. అననీయ అన్నవాళ్ళు ఇర్మీయా గ్రంథంలో ఒక వ్యక్తి కనిపిస్తుంటాడు, అది నిజమైన ప్రవక్త కాదు. ఒక ఇర్మీయా ప్రవక్త ఏమన్నాడంటే, మీరు బబులోను రాజ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు బబులోను దేశంలో 40-70 సంవత్సరాలు వాళ్ళ చెరలో ఉండాలంటే ఇతను అంటాడు, అననీయ అన్న ఆ యొక్క ప్రవక్త, లేదు 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 2 సంవత్సరాలు నేను వచ్చేస్తాడు, దేవుడు చెప్పాడు నాతో, వినిపిస్తాను చూడండి అనేసి. దేవుడు చెప్పింది కొంతకాలం మాకు ఉండమన్నాడు. కొన్ని ప్రవక్తల ద్వారా చెప్పింది ఏంటి, అక్కడ ఉండి అక్కడ ఇల్లు కట్టుకోండి, వివాహాలు చేసుకోండి, ఆ పొలాలు కొనుక్కోండి, బాగుగా ఉండండి. ఎందుకంటే మీరు అక్కడ ఉండవలసిన అవసరం ఉంది. బబులోను సామ్రాజ్యంలో మీరు ఉండవలసిన అవసరం ఉంది. 70 సంవత్సరాలు ఉండాలి. దేవుని ఒక అది ఏర్పాటు, అది దేవుని ఏర్పాటు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకొక ప్రవక్త ఏమంటే, నీకు 2-3 సంవత్సరాల్లో మీరు వచ్చేస్తారు, మీ కాయ విరగొట్టేసారు, మీరు వచ్చేస్తున్నారు. దేవుడు కోపం వచ్చి ఏం చేశాడంటే ఆ యొక్క ఇర్మీయా ద్వారా చెప్పిస్తాడు, నీవు దేవునికి విరోధముగా ఆ యొక్క ప్రవచిస్తున్నావు, నువ్వు జాగ్రత్త సుమి, నువ్వు ఈ సంవత్సరంలోనే నువ్వు చనిపోతావు అంటే ఆ సంవత్సరంలోనే ఆ యొక్క ప్రవక్త చనిపోయినట్టు కనిపిస్తుంది. దేవుడికి విరోధంగా ఎవరు కూడా ప్రవచించకూడదు. దేవుడు పంపించిన వ్యక్తులే ప్రవచించాలి తప్ప దేవుడికి విరోధంగా ఎవరు కూడా ప్రవచించకూడదు. ఆ విధంగా దేవుడికి పాత్ర పందల గ్రంథంలో దేవుడు మరి ఆయనకి ఎంత ప్రేమిస్తాడో అంత కోపం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి విరోధంగా ఎవరైనా ప్రవర్తించినట్టయితే చాలా వారి మీద తగినటువంటి చర్య ఆయన తీసుకుంటూ ఉంటాడు. మరి ఈ యొక్క కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మరి దేనికి మరి యేసుక్రీస్తు వాళ్ళు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ఆయన ఎవరంటే సాత్వికుడు. వచ్చినప్పుడే ఆయన చెప్తాడు, నేను సేవకుడుగా వచ్చాడు. ఆయన పశువుల తొట్టిలో ఆయన పుట్టిన తర్వాత ఆయన పుట్టడానికి ఎక్కడ ఇల్లు లేకుండా మరీ పేదరికంలో ఉన్నటువంటి కుటుంబంలో ఉంటూ మరి ఆయనకి ఎక్కడ సత్రంలో చూడలేనప్పుడు పశువుల తొట్టిలో ఆయన పొలంలో పెట్టినట్టు కలిసి అంత తక్కువ తాను తగ్గించుకున్నటువంటి పరిస్థితులు ఆయన దేవుడు కుమారుడిని పంపించాడు. ఈ విధంగా ఆయన ఎవరు సేవకుడుగా తర్వాత ఆయన సేవకుడు అంటే ఇక్కడ సేవ వేరు, అక్కడ దైవజనులు ప్రవక్తలు. కానీ కొత్త నిబంధనలు వచ్చినప్పుడు సేవకులు వేరు. యేసుక్రీస్తు వాళ్ళు చేసినటువంటి సేవ మనకందరికీ తెలుసు. ఆయన సంపూర్ణుడు. ఆయన సేవ అంటే ఆయన ఆహారం పెట్టేవాడు, ఆకలి ఉన్నవారికి, చనిపోయిన వారిని ఆయన లేవనెత్తేవాడు, జబ్బుగా ఉన్నవారిని బాగు చేశాడు, కుష్ఠరోగుల్ని, గుండెవారిని, గుడ్డివారిని అందరినీ బాగు చేశాడు. ఆయనలో ఆయన చెయ్యలేని పని ఏమీ లేదు. ఆయన సేవకుడే. కొంతమంది సేవకులు కొన్ని పనులే చేస్తారు, కొన్ని పనులే చేయగలరు. కానీ యేసుక్రీస్తు వారు చేసిన సేవ మరి చనిపోయిన వారిని సైతం లేవనెత్తువారు. 3 రోజులు 4 రోజులు అయిపోయినా కూడా లాజరుని సమాధి నుంచి పైకి తీసుకొచ్చి ఆయన బ్రతికించాడు. మరి పుట్టి గుడ్డి వారిని కూడా ఆయన చూపు వారికి అనుగ్రహించడం, ఇలాంటి ఎన్నో చేశాడు. ఎందుకంటే యోహాను అంటున్నాడు, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చేసినటువంటి ఈ యొక్క కార్యాలు నేను పుస్తకంలో రాయాలంటే ఈ యొక్క భూలోకమైన చాలు అనేసి ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఈ 4 సువార్తలు రాస్తున్నప్పటికీ వాళ్ళు చాలా కాలం అయిపోయింది. యేసుక్రీస్తు వారి తర్వాత ఎన్నో కష్టాలు, ఎన్నో శిష్యులు
చెదిరిపోయారు, ఎక్కడెక్కడో చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు ఎక్కడ పుస్తకాలు ఉండదు, రాయడానికి కళ ఉండదు, తర్వాత చోటు ఉండదు, ఏమి ఉండదు. అందువల్ల కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ దేవుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞాపక శక్తిని బట్టి, దేవుడి ప్రేరేపణను బట్టి మా యొక్క 4 సువార్తలు, మిగతా సువార్తలు కొన్ని రాయడం జరిగింది. తర్వాత మరి అపోస్తలుడైన పౌలు ద్వారా కూడా కొన్ని పత్రికలు రాయడం అవన్నీ జరిగాయి. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు వారిని సేవకులుగా, దేవుని సేవకులుగా వారిని అభిషేకించారు. దేవుని సేవకులు వారు ఏం చేశారంటే ఇలాగా మరి పాత నిబంధన గ్రంథంలో లాగా కాకుండా యేసుక్రీస్తు వారు ఆయన అభిషేకించి పంపించినటువంటి సేవకుల మీద ఆయన ఇంటికి కృపాకాలం, ఆయనకు కోపం లేదు, మరి సమాధానం, ప్రేమ, సంతోషము. ఆయన ఏమన్నారు, తన సేవకు పంపించినప్పుడు, గ్రామాలకు పంపించినప్పుడు ఆ గ్రామంలో ఎవరైనా కానీ వారు చేర్చుకోకపోతే అక్కడ పాదధూళి దులిపేసి వెళ్ళిపోమన్నారు, ఇంకొక ఇంటికి వెళ్ళిపోమన్నారు. దేవుని వాక్యం వాళ్ళు చెప్తారు, వారు దేవుని వాక్యమే చెప్తారు, కానీ వారు వినరు. పాత నిబంధన గ్రంథంలో మరి ప్రవక్తలు ఏం చేసింది, దేవుడి వాక్యం అంటే మీరు మారు మనసు పొందండి కానీ ఇక్కడ మారు మనసు ఏమిటంటే అక్కడ మారు మనసు పొందకపోతే అక్కడ వారికి ఇచ్చిన శిక్ష ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారం వారికి తీర్పు ఉంటుంది. ధర్మశాస్త్రం మరి ప్రకారం చాలా కఠినమైనటువంటి ఆ యొక్క నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారం వారికి తీర్పు ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఎవడైనా నా యందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ వారు ఎంత దుర్మార్గుడైన దుష్టుడైనా ఈయన చేసినటువంటి సేవ అనేక మందికి సేవకులకి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క శక్తి. ఈనాడు ప్రపంచంలో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది సేవకులు ఉంటున్నారు. ఈనాడు మనం ఈ యొక్క జీసస్ లవ్స్ చర్చ్ ఇక్కడ జరుగుతున్నటువంటి సేవ, ఈ సేవ ఏంటంటే ఆహారం పెట్టడానికి ఇది అని కాదు, కానీ జీవాహారము అనగా ఈ లోకము అశాశ్వతము. ఇప్పుడు ఈనాడు తిన్నటువంటి ఆహారము ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. కానీ నిత్య జీవము పొందాలంటే క్రీస్తును అంగీకరించాలని, మరి క్రీస్తులో మనం ఉన్నట్టయితే ఏ శిక్షా విధి కూడా మనకి లేదు అన్నది మరి దేవుని గ్రంథం చెప్తుంది, వాక్యం చెప్తుంది. ఒకవేళ పొరపాటున ఏమైనా తప్పు చేసి ఉన్నట్టయితే క్షమించే గుణము, క్షమించేది ఈ సేవ, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సేవ, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మరి సేవకుల ద్వారా, అనేక మంది సేవకుల ద్వారా కొన్ని కోట్ల మంది, ఈనాడు సుమారుగా 400 కోట్ల జనాభా మరి దేవుల్లో యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన వారు ఉన్నారు. మరి ఈ సేవకులు ఎక్కువ లేక ప్రవక్తలు ఎక్కువ? మరి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ప్రవక్త కంటే ఏమన్నారమ్మా, గొప్పవాడిని నేను ఉన్నాను. సేవకుడు ప్రవక్త కంటే గొప్పవాడు. ప్రవక్త ఏంటంటే ప్రవచిస్తాడు, అయిపోతాడు, వెళ్ళిపోతుంది, ఆయన పని అయిపోయింది. తర్వాత ఆయన మరి దేవుని చేత రక్షింపబడ్డాడు లేదు ఆయనతో మనకు అనవసరం. ఎందుకంటే ప్రవక్తలు కూడా చాలామంది మన నాశనం అయిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ దేవుని సేవకుడు యేసుక్రీస్తు వారు ఆయన ఏమన్నారంటే, మీరు ఏమనుకుంటున్నాను, నన్ను యోహాను భక్తుల గురించి బాధ గురించి మాట్లాడుతున్నాయి, ఇదిగో ప్రవక్త కన్నా గొప్పవాడిని నేను అని చెప్తున్నారు. అంటే మనం దేవుని వాక్యమే చెప్తుంది, ప్రవక్తలు గొప్పవారా, దేవుని సేవకులు గొప్పవారా? దేవుని సేవకులు ఏంటంటే ప్రవక్తకి ఒక లిమిటెడ్ టైం, లిమిటెడ్ ఏరియా ఉంటుంది. కానీ దేవుని సేవకులకి ప్రపంచమంతా సేవ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు. సర్వలోకానికి మన వాళ్ళు అమెరికా, ఇంగ్లాండ్ ఆ దేశాలకు వెళ్తున్నారు. అట్నుండి కూడా ఇక్కడ చాలామంది వచ్చారు. వీరికి లిమిట్ లేదు.
దైవ జనులు లేక ప్రవక్తలకినో దైవ సేవకులకి ఆ యొక్క తేడా మరి నేను గ్రహించాను. మరి అది నా యొక్క ఉద్దేశం అనుకోండి. ఏమంటారు, నేను దేవుని గ్రంథం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది వాళ్ళు వెరీ లిమిటెడ్ టైంలో కొన్ని ఏరియాస్కే చెప్పి వాళ్ళ పని అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, వెళ్ళిపోయి ఇంట్లో కూర్చోవచ్చు ఏమైనా చేయదు. కానీ దైవ సేవకులకి అది టైం లేదు. వారు జీవించినంతకాలం కూడా దేవుని వాక్యం చెప్పాలా, అనేక మందిని మరి దేవుని వైపు తిప్పాలా, మరియు వారికి సువార్త చెప్పాలా, యేసుక్రీస్తే రక్షకుడు అన్నది వారికి తెలియజేయాలా. మరి ఆ వ్యక్తులు క్రీస్తుని నమ్మి మారు మనసు పొంది విశ్వాసం కలిగి మరి ఆ యొక్క బాప్టిజం ద్వారా నిత్య జీవానికి అర్హత వారు సంపాదించవలసిన అవసరం ఉంటుంది. మరి యేసే రక్షకుడు, యేసే నిత్య జీవానికి మార్గం అంటాడు. మనకి ఆది కాండంలో మనం చూస్తున్నప్పుడు యాకోబు తన తండ్రి ఇంటి నుండి మరి పారిపోయి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తన మేనమామ ఇంటికి అక్కడ వాళ్ళ కుటుంబంలో ఎవరిని వివాహం చేసుకున్నామని దీని మీద వెళ్ళిపోతున్నప్పుడు ఒక ప్రాంతంలో అక్కడ రాత్రి నిద్రపోయి ఆ యొక్క రాళ్ళు తల కింద పెట్టుకొని ఆయన నిద్రపోతున్నప్పుడు అతని కళలో ఒక కళ వస్తుంది. స్వప్నంలో భూమి నుండి ఆకాశానికి ఒక నిచ్చెన ఉంటుంది. ఆ నిచ్చెన మీద నుండి యొక్క దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటుంటారు. అప్పుడు ఇది వెంటనే అతనికి తెలివి వచ్చిన తర్వాత ఇది దేవుని స్థలము, ఇది దేవుని మందిరం ఇక్కడ ఉన్నదన్నమాట. అంటే ఆకాశం నుండి యేసుక్రీస్తు వారి గురించి అక్కడే ఆయనకి స్వప్నంలో కనిపించింది. భూమి నుండి ఆకాశానికి ఒక మెట్లు, ఆ మెట్లు ద్వారా, ఆ యొక్క నిచ్చెన ద్వారా ఎవడైనాను తండ్రి దగ్గరికి వెళ్ళాలండి, ఆకాశానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలండి, ఆ నిచ్చెనే మార్గం. మరి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొక్కకు వెళ్ళలేడు. ఇది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే దేవుడు అక్కడ యాకోబుకి చూపించాడు. యాకోబుకి ఎందుకంటే యేసుక్రీస్తు వారుకి ముందు మధ్యలో ఎవరైనా నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని చెప్పిన వాడు ఎవరైనా ఉన్నారా మన గ్రంథంలో? యేసుక్రీస్తు వారు తప్ప. అందువల్ల ఈయన ద్వారానే తండ్రి యొద్దకు ఎవరైనా వెళ్ళగలము అన్నది ఆనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు చూపించాడు. యేసుక్రీస్తు ఈయన చెప్తాడు, నేనే సత్యము, జీవము, మార్గము. ప్రవక్త కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? నేనే ప్రవక్త కంటే గొప్పవాడిని. కాబట్టి ప్రవక్తలు దేవుని సేవకుల కంటే గొప్పవాడు అని నేను అనుకోను. చిన్నవాడు అన్న కానీ దేవుని సేవకులకి ఒక లిమిట్ లేదు. ఎంత దూరమైనా, ఎప్పుడు ఏ నిమిషంలో ఎవరికైనా ప్రార్థన కావాలంటే రమ్మంటే మరి దేవుని సేవకులు వెళ్తుంటారు. ఎంత దూరం ఉన్నా వెళ్తుంటారు. కష్టమైన సుఖమైన ప్రార్థన చేస్తారు, లేకపోతే దగ్గరికి వెళ్తారు, నోట్లు రాసి ప్రార్థన చేస్తుంటారు. మరి దేవుడు వాక్యం ఇస్తారు. మరి అవసరమైనప్పుడు వారికి చేతి సహాయం కూడా చేస్తుంటారు. మరి యేసుక్రీస్తు వారు చేసినవన్నీ కూడా సేవకులు చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు వారు చేస్తుంటారు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆహారం పెట్టారు, ఆకలి ఉన్న వారికి, చనిపోయే వాడిని లేపాడు, గుడ్డి వారికి లేపాడు అని. ఇవి కాక ఇది ఈరోజు సంబంధమైన భోజనాలు అవి కాక ఆయన నిత్య జీవానికి ఆయన ఇచ్చాడు. నేను ఇచ్చు ఆహారం ఏంటంటే అది నిత్య జీవానికి మీకు అది ఆకలి వల్ల నేను ఇచ్చినటువంటి ఆహారంగా మీరు భుజించినట్టయితే. అందుకే ఆయన ఏం చేశారు? ఆయనకి ఇశ్రాయేలీయులని కానీ పలానా వాళ్ళని కూడా లేదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు పాత నిబంధన కాలంలో
మనం ఎక్కువ ఇస్రాయేలీని వింటున్నాం. వారు నడుస్తున్నటువంటి త్రోవలు సరైనవి కావు కాబట్టి వారిని మరి సరైన మార్గంలో పెట్టడానికి అనేక మంది ప్రవక్తల్ని దేవుడు పంపించాడు. కానీ మరి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఇశ్రాయేలీలు కాదు, కానీ తన శిష్యులకి పంపించారు. ఏమంటే మీరు నశించిపోయిన దాన్ని ఏంటంటే ఇశ్రాయేలులో చెందిపోయిన వారిని ఇంటికే మిమ్మల్ని పంపిస్తాను, మీరు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పంగానే ఆయన శిష్యులు చెప్పాడు. కానీ ఈయన స్వయంగా ఆ యొక్క సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీ వెళ్ళి ఆ యొక్క సువార్త చెప్పినప్పుడు అనేక మంది ఆ ఊరంతా కూడా మరి యేసుక్రీస్తుని నమ్మినట్టుగా మనకి దేవుని వార్తలు చెప్తుంది. అందువలన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సువార్త ప్రపంచమంతటికి సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి, సమస్తమైన వాళ్ళు ఈ లోకంలో ఉన్న అన్ని జనులు అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాననేసి దేవుడు చెప్తాడు. అంటే ఈ లోకంలో అందుకే తన శిష్యుడికి ఏం చెప్పాడు, మీరు భూతి గ్రంథముల వరకు వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సర్వ సృష్టికి అంటే ఆ భూతి గ్రంథముల వరకు ఉన్నవారు అనేకమైన ఇశ్రాయేలీలు ఒకరే కాదు, ఇశ్రాయేలీలు కొంతమంది. కానీ మనకి యేసుక్రీస్తు వారు ఏమంటారంటే మీరు తన శిష్యుడికి ఏం చెప్తారు, మీ శిష్యులైనటువంటి మీరు ఇశ్రాయేలీలో ఉన్నటువంటి 12 గోత్రముల వారికి కూడా మీరు తీర్పు తీరుస్తారు. అంటే మనం ఇశ్రాయేలీల కంటే గొప్పవారమే, ఆశీర్వదించబడ్డవారమే. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి 12 గోత్రముల వారి కంటే మనం యోగ్యులని అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అందువల్ల మనం ఇశ్రాయేలీలే గొప్పవారు కాబట్టి మన ఇశ్రాయేలీలు అందరూ అక్కడ చేరాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ యొక్క ప్రవచనం నెరవేరాల, వాళ్ళందరూ అక్కడ చేరినప్పుడు మరి అంతం అప్పుడే రాదు, అప్పుడు వస్తుందనేసి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కానీ మన ఇశ్రాయేలీల కంటే తక్కువ వారమే అన్న భావం మాత్రం మనం ఎప్పుడు కూడా రాకూడదు. ఎందుకంటే మనం అంతకంటే ఎక్కువ ఇశ్రాయేలీల కంటే వాళ్ళకి మనం తీర్పు తీర్చవలసిన అవసరం ఉంటుంది. ఇశ్రాయేలీలు 12 గోత్రముల వాళ్ళ పేర్లు ఉండొచ్చు, కానీ ఈ యొక్క 12 మంది శిష్యులు రకరకాల వాళ్ళు, అందరూ ఇశ్రాయేలీలు కాకపోవచ్చు, కొంతమంది కాదు. అయినా సరే ఆ 12 మంది కూడా ఇశ్రాయేలీలో 12 గోత్రముల వారికి కూడా తీర్పు తీర్చవలసిన అవసరం ఉంది. అంతటి సింహాసనం మీద మనకి కూర్చోడు. ప్రతి ఒక్కరు కూడా ఏమైనా వాళ్ళ మరి కొంచెం సమయం తీసుకున్నాను. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సేవకుడుగా ఉండడానికి కూడా మనం దేవుని సేవకుడు అంటే సంఘాలు ఇంట్లో ఉంటేనే దేవుని సేవకులు అని కాదు, కానీ మీకు మీ పొరుగు వారికి దేవుని విషయాలు మీరు చెప్పినట్టయితే అదే సేవ. మన ప్రవర్తన ద్వారా పొరుగు వారికి చుట్టుపక్కల వారికి మనం మాట్లాడే మాట్లాడే తీరు ఇవన్నీ కూడా మనం ప్రవర్తించిన ప్రవర్తన అన్నీ కూడా దేవుడు తన లెక్కలోకి తీసుకుంటుంటాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు, నీకు 60-70 సంవత్సరాల వయసు ఉంది, నువ్వు ఏమి మంచి కార్యాలు చేసావు, దేవుని కొరకు నువ్వు ఏమి చేసావు. కొన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి ఉండొచ్చు, అదే 10 ఉంటే నువ్వు మంచి కార్యాలు 50-60 చేస్తుంటే దేవుడు క్షమించి ఏం చేస్తాడంటే 10ని పక్కన పెట్టేసి ఓకే అయిపోయేది, నువ్వు మిగతావన్నీ ఉన్నాయి కాబట్టి దేవుని కార్యాల్లో దేవుడికి సేవ చేసినట్టే అనేసి చేస్తాను. అందువల్ల నేను అట్లా మరి దేవుని సేవ అంటే ఒక్కటి కాదు. నేను మా సంఘంలో ఆంధ్రప్రదేశ్ సంఘం విశాఖపట్నానికి చాలా పురాతనమైన సంఘం. సేవ అంటే ప్రసంగం చేయడం ఒకటే కాదు. దేవుని మేము యూత్లో ఉన్నాం, సండే స్కూల్లో అక్కడే పెరిగాం, యూత్లో ఉన్నాం. సేవ అంటే మా చేతి పని కూడా మేము చేసేవాళ్ళం. మేము మీదకి ఫ్యాన్స్ చూసేవాళ్ళం, ఎక్కి మీద ఉంటే ఆ పనులన్నీ చేసేవాళ్ళని. మరి నాకు అసిస్టెంట్గా ఉన్నవారు కూడా చిన్నవాళ్ళేం కాదు. మాకు వ్యవసాయం గారండి, మీకు ఐ గారికి తెలుసు. ఆయన అక్కడ ఏమి కానీ లెక్చరర్గా ఉండేవాడు. ఆయన నాకు అసిస్టెంట్గా ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు బెంచి పట్టుకోవాలి, నిచ్చెన పట్టుకొని నేను మీదకి వెళ్తాను వ్యవసాయం అంటే పట్టుకొని ఉండేవాడు. అది ఎప్పుడు కూడా ప్రెస్టేజ్ ఫీల్ అయ్యేవాడు కాదు ఈ విషయంలో. కాబట్టి
ఆ యొక్క దేవుని సేవ అంటే ఇవి కూడా మన దేవుళ్ళు ఏం చేయగలము. ఒకప్పుడు నేను మా వాళ్ళు చాలామంది ఎంఎస్సీ చదువుతూ లెక్చర్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేసే చీపుట్లు పట్టుకొని స్త్రీలు యూత్లో ఉన్న స్త్రీలు కూడా చీపుట్లు పట్టుకొని ఆ శనివారం కూడా సాయంత్రం వచ్చేసి మా చెట్లు ఉండేవి, మా సంఘంలో చాలా చెట్లు ఉండేవి. ఆ చెట్లు ఆకులు అవి రాలిపోతుండేవి. చీపులు పట్టుకొని అంతా తుడిచి ఆ ప్రెమిసెస్ అంతా కూడా తుడిచేసి తెల్లారేసరికి నీట్గా క్లీన్గా పెట్టి ఉంచేవారు. నేను చూసేవాడిని ఆ నెంబర్ బోర్డ్స్. మా తమ్ముడు సంపత్ కుమార్ అనే ఉద్యోగం లేక చాలా కాలం వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇలా ఉంటున్నప్పుడు నేను సంఘంలో పెద్ద పోస్ట్ లేకపోయినా నా మాటకి అప్పుల్లో కూడా తిరిగి ఉండేది కాదు. నేనే ఆ నెంబర్ బోర్డులు తీసుకొని నెంబర్ బోర్డులు చేయిస్తానేసి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నెంబర్ బోర్డులు వేయించాను. ఇప్పటికీ ఉన్నాయి అవి. ఆ నెంబర్ బోర్డులు వేయించి ఏం చేస్తున్నప్పుడు అడిగాడు, అడిగా నువ్వు ఆ నెంబర్ రీడింగ్ ఎంత ఇస్తావు అంటే పావలా ఇస్తాను, ఒకదానికి పావలా, అలాగే 100 ఇస్తే 100 పావలాలు ఇస్తాను. ఓకే అయితే నాకు 100 పావలాలు ఇచ్చి నేను ఉంచాను. ఓకే చేసాడు, 100 పావలాలు ఇచ్చాడు. ఆ 100 పావలాలు తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చేసాడు, వేసాడు. వేసిన తర్వాత ఒక లేడీ ఆవిడ వచ్చి ఏమండి బోర్డు ఎంత నీట్గా తయారు చేశారు, అంత ఈ గుండు టేకుడితో తయారు చేయించారు కదా, ఎంత అయిందంటే ఆ రోజులో 300 రూపాయలు అయింది. 300 రూపాయలు అయితే నేను వెంటనే 300 రూపాయలు ఇస్తాను, ఆవిడ వెంటనే ఇచ్చేసింది. అక్కడ ఇప్పటికీ ఆ బోర్డులు ఉన్నాయి. అయితే నెంబరింగ్ ఏంటంటే కొంచెం మళ్ళీ దిద్దడంలో కొంచెం పాడైపోయి ఫిబ్రవరిలో రాసి ఇచ్చాడు. మార్చిలో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వచ్చింది. మార్చిలో వచ్చింది ఉద్యోగం. చేతితో రాశాడు. వాడు ఎంఏ చదివాడు, ఉద్యోగం లేదు, టైపు షార్ట్వేర్ అన్నీ చదువుకున్నాడు, అన్నీ చేశాడు, కానీ వాడు ఉద్యోగం లేదు. కానీ దేవుడు ఏం చేశాడు, స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వెంటనే ఇచ్చాడు. అందువల్ల దేవుని సంఘంలో మనం చేసినటువంటి ప్రతి చిన్న పని దేవుడు అతను అకౌంట్లో తీసుకొని దానికి తగినటువంటి ఆశీర్వాదం ఇస్తుంటాడు. ఈ టేబుల్ వచ్చి నేను డైలీ ఉదయానికి వచ్చి నేను క్లీన్ చేసిన దానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ఈ లోపలంతా క్లీన్ చేసి ఇవన్నీ సరిగ్గా దానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. అందులో దేవుడు వాక్యం చెప్తుంది, దేవుని ఆలయంలో ఒకరోజు గడుపుట ప్రతి దినముల కంటే శ్రేష్టము. గడపడం అంటే వచ్చి పడుకోవడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, లేకపోతే 2-3 కలిసి దేవుని వాక్యాన్ని మనం పఠించుకుంటున్నప్పుడు చేస్తున్నప్పుడు, ఇప్పుడు బిడ్డ పాడుతుంది, పాటలు పాడుతుంది, నేర్చుకుంటుంది, అది ఉంటేనే పోవు. దేవుడు అకౌంట్లో ఆయన ఉంటుంది, నీ అకౌంట్లో ఉంటాయి. అది ఇగో ఈ పిల్ల నా కొరకు ఇన్ని పాటలు పాడుతుంది, ఎంత బాగా పాడుతుంది. కాబట్టి సమయానికి వచ్చేసి అందరికన్నా ముందు నేను వచ్చేసరికి ఆ పాప ఉంది ఇక్కడ. కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి బిడ్డకి ఏదో నేను సహాయం చేయాలి, ఏదో విధమైన ఆశీర్వాదం ఇవ్వాలి. అందువల్ల దేవుని ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆ దేవుని ఆశీర్వాదం ఎందుకంటే ఇది పాత్ర పండుగ కాలం కాదు, కృతజ్ఞ పండుగ కాలంలో యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి అది ఫ్రీ హ్యాండ్ ఆయన దేవుని ఆలయం. ఎవరైతే నా యందు విశ్వాసం, ఇది చాలా వాక్యాలు మనకు కనిపిస్తున్నాయి. చాలా వాక్యాలుగా అవిశ్వాసులు కాక విశ్వాసమై ఉండము, దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే మనకు ఒక ఆశీర్వాదం. అడుగుడే మీకు ఇవ్వబడను. నేను చాలా ఇష్టపడినటువంటి వాక్యం, అడుగుడే మీకు ఇవ్వబడను, వెతకుడే మీకు దొరకను. చాలాసార్లు అది నేను మీకు ఫిట్నెస్ చెప్పాలంటే సమయం చాలు, కానీ పోయిన వస్తువు దేవుడిని ఇదిగో పలానా వస్తువు పోయింది, నేను వెతుకుతున్నానంటే వెతుకుడే మీకు దొరుకును, అడుగుడే మీకు ఇవ్వబడి అన్నప్పుడు తప్పకుండా అది దొరకదు అనుకున్న వస్తువు అనుకోకుండా మళ్ళీ నా చేతిలోకి వచ్చినటువంటి వైద్యం మీకు అలాగే గత 2 వారాల క్రితం, 3 రోజుల క్రితం పోయింది. ఎక్కడ పోయిందో తెలియదు. చర్చికి వెళ్ళాను, అంటే ఒక మీటింగ్కి వెళ్ళాను, మీటింగ్కి బయటకు వచ్చాడు, ఒక కారులో ఇంకొక అతనితో వచ్చాను. ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు, అన్నీ వెతికేసాం, చర్చ్ అంతా వెతికేసాం. ఎవరు ఆఖరికి ఇంకా విసిగి కొత్త కలర్లు తీసుకున్నాం. ఆ రోజు సాయంత్రం అనుకునేసరికి అనుకోకుండా ఒక అతని కారులో వెనక సీట్లో దొరికేవి. కాబట్టి దేవుడిని అడిగితే అడుగు ప్రతి వాడును పొందును,
అడుగు ప్రతి వాడు పొందును. మరి దేవుని ఎందుకు చెప్తుంటే దేవుని సేవకుడు చెప్పిన విషయాలు మన ప్రవక్తలు చెప్పి విడిచిపెడదాం. ఎందుకంటే పాత నిబంధన కాలంలో అవన్నీ నెరవేర్పు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు, నేను అందరూ నా యందు ఏం నెరవేర్చబడాయి, కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. ఇప్పుడు ఈయన కొత్త ఆజ్ఞ ఏమన్నాడు? కొత్త ఆజ్ఞ, నేను పొరుగువాడిని అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరికొకరు ప్రేమించుకోవడం. దేవుని ఆలయాన్ని ఇంకా మనం దేవుని ఆలయం అంటే ఇవి తలుపులు కిటికీలని కాదు, కానీ దేవుని సంఘం అంటే సమూహం. అందరూ కలిసి ఐకమత్యం, ప్రేమ, సంతోష, సమాధానంతో కలిసి జీవించాలి. మరి సంఘాన్ని అభివృద్ధి పొందాలంటే ముఖ్యంగా మన ఆత్మలు దేవుని ఎందుకు కలిగి ఉండాలి. మరి దేవుని విషయంలో మనం చేయగలిగినటువంటి సహాయం, డబ్బు ఒకటే కాదు, చేతనైన సహాయం కూడా మనం చేయవలసిన అవసరం ఉంటుంటుంది. ఇప్పుడు ఈ యొక్క వాక్యం నేను మీకు చెప్తున్నాను, మీరు ఇంకొకరికి చెప్పచ్చు. ఇది ఫ్రీగా ఇస్తున్నారు దేవుడు. ఈ వాక్యం మనకి ఫ్రీగా ఇచ్చాడు. మీరు ఫ్రీగా ఇంకొకరికి చెప్పండి దేవుని వాక్యం. అదే తప్పకుండా మీ అకౌంట్లో కొంత డబ్బు పడిపోతుంటుంది. డబ్బు అంటే ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని రాజ్యంలో మనకి నిత్య నివాసం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ధనం అక్కడ ఏర్పాటు అయి ఉంటుంది. మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి నేను ముగించేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి యొక్క ప్రవక్తలంటే ఎవరు, దేవుని సేవకులు అంటే ఎవరు అన్న విషయం చెప్పుదామన్న ఉద్దేశం మీద నేను చెప్పాను. ప్రవక్తలు సమయాన్ని కొంతవరకు దేవుడు ఇచ్చిన సమయాన్ని వాడుకుంటారు, అయిపోతుంది అంతవరకే. కానీ దేవుని సేవకులు వాళ్ళ జీవితాంతం వాళ్ళు సేవ చేయకూడదు. ప్రతి ఒక్కరూ సేవకులు అవ్వాలని కూడా నేను కోరుకుంటాను. ప్రతి ఒక్కరు తన ఎదుర్కొన్న వారికి దేవుని తన మాట సాయం కానీ, చేయాల్సిన కానీ, దేవుని వాక్యం కానీ చెప్పి దేవుని సన్నిధి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రేమైన వాదాలు మీకు అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా ఈ యొక్క ఆలయంలో వచ్చిన ప్రవేశించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. మరి ఉండాలని నేను కోరుతూ మీ యొక్క కుటుంబాలు, మీ యొక్క బిడ్డలు అందరూ కూడా సంతోష సమాధానంతో జీవించి బహుగా ఆశీర్వదించబడాలని కోరుతూ ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి సంఘ కాపరికి, సెక్రటరీ గారికి, పెద్దలకు, వీళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తాం. పరమం రాసిన వ్యక్తిగా మీ ప్రభావ మరొకసారి మీ నామమునకు స్తుతులు స్తోత్రములు